మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే ఒక పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంటా తెలియాలి అంటే యూ కెన్ అప్లై 2 basic conditions given under section 6 subsection 1. ఆ 2 basic conditions లో అట్లీస్ట్ 1 basic condition ఓకే అయితే యు ఆర్ కాల్డ్ యాజ్ రెసిడెంట్. తర్వాత వీ హ్యావ్ టు డిసైడ్ ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్. అవునా? ఓకే, టెల్ మీ వన్ థింగ్, రెసిడెంటా నాన్ రెసిడెంటా డిసైడ్ చేయాలి అంటే హౌ మెనీ బేసిక్ కండిషన్స్ ఆర్ దేర్? హౌ మెనీ బేసిక్ కండిషన్స్ ఆర్ దేర్? 2 నా? ఎస్ ఆర్ నో? ఎస్. You can apply either first basic condition or second basic condition. Avuna? But there are 4 special cases. There are 4 special cases. అక్కడ మాత్రము రెసిడెంటా నాన్ రెసిడెంటా తెలియాలి అంటే ఈ హౌ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. ఒక 4 ఉన్నాయి స్పెషల్ కేసెస్. అక్కడ మాత్రము రెసిడెంటా నాన్ రెసిడెంటా తెలియాలి అంటే you have to apply only first basic condition. More than or equal to 182 days ఇండియాలో ఉంటే రెసిడెంట్, లేకపోతే నాన్ రెసిడెంట్, అంతే. యూ షుడ్ నాట్ గో టు సెకండ్ బేసిక్ కండిషన్. వాట్ ఆర్ దోస్ 4 కేసెస్? నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. Special cases. How many are there? 4. First one, Indian citizen leaving India for employment outside India. Leaving India for employment outside India అంటే ఇండియా వాళ్ళు వేరే కంట్రీకి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నారు. రేపు మీరు కూడా మీ సిఏనో సిఎంఏనో అయిపోతే యూ కెన్ గో టు అదర్ కంట్రీస్. అవునా? కొన్ని కంట్రీస్లో మళ్ళీ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది వేరే కంట్రీకి వెళ్తూ ఉంటారు. అంటే ఇండియా వాళ్ళు వేరే కంట్రీకి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నారు. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? ఎంప్లాయ్మెంట్ ఇన్క్లూడ్స్ జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్. అంటే వేరే కంట్రీకి మీరు జాబ్ కోసం వెళ్ళినా లేదా అక్కడికి వెళ్ళి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా సరే దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఇన్క్లూడ్స్ జాబ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్. ఫస్ట్ కేసులో యు ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీ ఫర్ ఎంప్లాయ్మెంట్. కమ్ టు సెకండ్ కేస్. Indian citizen leaving India as a crew member of Indian ship. As a crew member of Indian ship. As a crew member. అంటే మీరు షిప్లో వర్క్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రూ మెంబర్? సిబ్బంది. అంటే మీరు ఆ షిప్లో వర్క్ చేస్తున్నారు, మీరు ఆ షిప్తో పాటు వేరే కంట్రీకి వెళ్తున్నారు. మీరు ఇండియన్ సిటిజన్, మీరు షిప్లో వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏమంటామంటే క్రూ మెంబర్ అంటాం. మీరు ఆ షిప్తో పాటు వేరే కంట్రీకి వెళ్తున్నారు. ఫస్ట్ కేసులో లీవింగ్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్, సెకండ్ కేసులో లీవింగ్ ఇండియా యాజ్ ఏ క్రూ మెంబర్. థర్డ్ వన్. See, now while going to third one, మీరు ఏం చేయాలంటే you have to revise first one and second one. While going to third one, you have to revise the once first one and second one. While going to fourth one, you have to revise the first, second and third. The technique always have to follow. Third one, Indian citizen settled outside India. అంటే మన వాళ్ళు ఇండియా వాళ్ళు వేరే కంట్రీలో ఎప్పుడో సెటిల్ అయ్యారు. అప్పుడెప్పుడో ఒక 20 years బ్యాకో 30 years బ్యాకో వెళ్ళారు వేరే కంట్రీకి, అక్కడ సెటిల్ అయిపోయారు. చాలామంది ఇండియా వాళ్ళు వేరే కంట్రీలో సెటిల్ అవుతూ ఉంటారా? ఎస్. ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా. కానీ వాళ్ళ బంధువులు
వాళ్ళ ఫ్రెండ్స్ ఇండియాలో ఉంటారు కాబట్టి, వాళ్ళ ప్రాపర్టీస్ ఇండియాలో ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ అండ్ విజిటింగ్ ఇండియా, అక్కడ సెటిల్ అయ్యారు, అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ 4th వన్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, who will discuss what is the meaning of person of Indian origin, who will say after some time. Person of Indian origin settled outside India and వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రాపర్టీస్ ఇండియాలో ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ విజిటింగ్ ఇండియా, ఇక్కడ కూడా ఎక్కడ సెటిల్ అయ్యారు, వేరే కంట్రీలో, అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ 2 కేసెస్లో యు ఆర్ లీవింగ్ ఇండియా, ఒకటేమో ఫర్ ఎంప్లాయ్మెంట్, ఇంకొకటేమో యాజ్ ఏ క్రూ మెంబర్. 3rd వన్ 4th వన్ మీరు వేరే కంట్రీలో ఎప్పుడో సెటిల్ అయ్యారు, ఇప్పుడు అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక్కసారి కమ్ టు 3rd కేస్. వాట్ ఈస్ 3rd కేస్? ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. ఇతనికి ఇండియాలో ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా? వేరే కంట్రీలో సెటిల్ అయి ఉన్నా సరే ఇండియాలో ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా? ఎస్, ఇండియాలో ఒక ప్రాపర్టీ ఉంది, రెంట్కి ఇచ్చాడు, ఇండియాలో ఎఫ్డి ఉంది, ఈజ్ గెట్టింగ్ సమ్ ఇంట్రెస్ట్. అంటే వేరే కంట్రీలో మీరు సెటిల్ అయి ఉన్నా సరే ఇండియాలో మీకు ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్, ఇన్కమ్ ఉండొచ్చు. కానీ ఎంత ఉండాలంటే, ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా ఎంత ఉండాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉండాలి. ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో ఇన్కమ్ ఎంత ఉన్నా, ఇండియా ఇన్కమ్ ఎంత ఉన్నా సరే మనకి సంబంధం లేదు. ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా ఎంతైనా ఉండొచ్చు, ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. 3rd కేసులో ఇండియా ఇన్కమ్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు, కానీ ఎంత ఉండాలి అంటే 15 lakhs ఆర్ బిలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd కేసులో ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా ఉండే పాసిబిలిటీ ఉందా? ఎస్, అతను వేరే కంట్రీలో సెటిల్ అయి ఉన్నా సరే ఇండియాలో ప్రాపర్టీస్ ఉండి రెంట్కి ఇవ్వచ్చు, ఇండియాలో ఎఫ్డి ఉండి ఇంట్రెస్ట్ రావచ్చు. సో ఇండియా ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్, కానీ ఎంత ఉండాలంటే 15 lakhs ఆర్ బిలో ఉండాలి. టోటల్ ఇన్కమ్ from other than foreign sources. Total income from other than foreign sources. What is the meaning of other than foreign sources? Indian income no. Then exact meaning ento we will say after 10 minutes. What is the meaning of total income other than income from foreign sources? Then meaning ento we will say after 10 minutes. At present try to understand what is the meaning of total income other than income from foreign sources. Other than income from foreign sources. What is the meaning of total income other than income from foreign sources? అంటే అదర్ దాన్ ఫారిన్ ఇన్కమ్ కదా. అదర్ దాన్ ఫారిన్ ఇన్కమ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండియన్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే 15 lakhs ఆర్ బిలో ఉండాలి. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs. సేమ్ కండిషన్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ 4th కేస్ ఆల్సో. ఇన్ 4th కేస్ ఆల్సో వాళ్ళకు ఇండియాలో ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్, ఉండొచ్చు, కానీ ఎంత ఉండాలంటే 15 lakhs ఆర్ బిలో ఉండాలి. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉండాలి. చూడండి, ఈ కాన్సెప్ట్, దీస్ స్పెషల్ కేసెస్, దిస్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇఫ్ యూ సీ ఐసిఐ బుక్ను మీరు డెఫినెట్లీ విల్ గెట్ కన్ఫ్యూజన్. ఇది వినండి, ఇది విన్న తర్వాత కావాలంటే యూ కెన్ గో టు ఐసిఐ బుక్ అండ్ యూ కెన్ స్టడీ, నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఇది వినకుండా ఇఫ్ యూ స్టడీ ఐసిఐ బుక్ కన్ఫ్యూజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఈ ప్రొవిజన్ మాత్రం మనకు ఐసిఐ బుక్లో క్లారిటీగా లేదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది వినండి, విన్న తర్వాత కావాలంటే యూ కెన్ గో అండ్ స్టడీ ఐసిఐ బుక్, అప్పుడు అర్థమవుతుంది. దెర్ ఆర్ 4 స్పెషల్ కేసెస్.
What is first one? Indian citizen leaving India for employment outside India. Second one, Indian citizen leaving India as a crew member of Indian ship. Third one, Indian citizen settled outside India and visiting India. Third case లో total income from other than income from foreign sources అంటే Indian income should be 15 lakhs or below. Fourth case, person of Indian origin settled outside India and visiting India. Fourth case లో కూడా total income from other than income from foreign sources అంటే Indian income should be 15 lakhs or below ఉండాలి. In these four cases, to decide resident or non-resident, we have to apply only ఫస్ట్ బేసిక్ కండిషన్. ఈ 4 కేసులో మాత్రం రెసిడెంటా నాన్ రెసిడెంటా తెలియాలి అంటే వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. యూ షుడ్ నాట్ గో టు సెకండ్ బేసిక్ కండిషన్. వాట్ ఈస్ దట్ ఫస్ట్ బేసిక్ కండిషన్? మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182 days ఇండియాలో ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఈ కండిషన్ ఓకే అయితే వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే వాట్ ఈస్ ఆన్సర్? నాన్ రెసిడెంట్. అంతే తప్ప యూ షుడ్ నాట్ గో టు సెకండ్ బేసిక్ కండిషన్. ఇంకా రెసిడెంట్ అయితే గిన యూ హ్యావ్ టు డిసైడ్ ROR and RNOR based on same additional conditions given by section 6 subsection 6. ఇప్పుడు నేను పైన చెప్పిన థర్డ్ కేసు ఫోర్త్ కేసు నేను మళ్ళీ రాస్తున్నాను. పైన చెప్పిన థర్డ్ కేసుని ఇక్కడ ఫస్ట్ కేసు లాగా, పైన చెప్పిన ఫోర్త్ కేసుని ఇక్కడ సెకండ్ కేసు లాగా నేను మళ్ళీ రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానో మీనింగ్ ఉంది, ఎందుకు రాస్తున్నానో పర్పస్ ఉంది. చెప్పండి, పైన చెప్పిన థర్డ్ కేసు ఏంటి? ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. అంతేనా? విజిటింగ్ ఇండియా. పైన చెప్పిన ఫోర్త్ కేసు ఏంటి? పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. పైన చెప్పిన థర్డ్ కేసు ఫోర్త్ కేసు నేను ఇక్కడ ఫస్ట్ కేసు సెకండ్ కేసు లాగా రాశాను. అంతేనా? చెప్పండి, థర్డ్ ఫోర్త్ కేసులో ఇన్కమ్ ఎంత ఉంది? 15 lakhs ఆర్ బిలో ఉంది కదా. ఇప్పుడు మీకు అక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలి కదా, 15 lakhs ఆర్ బిలో ఉంది కాబట్టి అక్కడ కవర్ అయింది. మరి మోర్ దెన్ 15 lakhs ఉంటే అది ఇప్పుడు చూడబోతున్నాము. ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. ఇన్కమ్ ఎంత ఉన్నా సరే దెర్ ఈస్ నో డిఫరెన్స్. థర్డ్ కేసులో ఫోర్త్ కేసులో ఇన్కమ్ కింద 15 lakhs ఆర్ బిలో ఉంటే మనం చెప్పుకున్నాము. అదే థర్డ్ ఫోర్త్ కేసులో ఇన్కమ్ కింద మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉంటే ఏంటి? టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ మోర్ దాన్, పైన లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs, ఇక్కడ మోర్ దాన్ 15 lakhs. సేమ్ హియర్ ఆల్సో. టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ మోర్ దాన్ 15 lakhs. చూడండి, పైన థర్డ్ కేసు ఫోర్త్ కేసు ఏమైతే ఉందో నేను ఇక్కడ దాన్ని ఫస్ట్ సెకండ్ కేసు లాగా రాశాను. అక్కడ ఇన్కమ్ 15 lakhs ఆర్ బిలో ఉంది, ఇక్కడ ఇన్కమ్ మోర్ దాన్ 15 lakhs ఉంది. ఇన్కమ్ కింద ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ 4 cases. దేర్ యూ హ్యావ్ టు అప్లై ఓన్లీ
ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయితే రెసిడెంట్, నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే హౌ టు డిసైడ్ ROR అండ్ RNOR. మరి ఇన్కమ్ కిన మోర్ దెన్ 15 lakhs ఉంటే అప్పుడు ఏంటి? అప్పుడు RS టు బి డిసైడెడ్ as follows. To be decided as follows. You can apply first basic condition, you can apply second basic condition. What is first basic condition? Should stay in India for a period of more than or equal to 182 days during relevant previous year. ఇది నార్మల్ ఫస్ట్ బేసిక్ కండిషనే కదా. ఎస్. కమ్ టు సెకండ్ వన్. షుడ్ స్టే ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 days. నార్మల్గా వాట్ ఈ సెకండ్ కండిషన్? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 days కదా. ఇక్కడ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 days డ్యూరింగ్ relevant previous year and should stay in India for a period of more than or equal to 365 days during 4 preceding previous years. Second A, second B. ఇవి నార్మల్ బేసిక్ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ బేసిక్ కండిషన్. సెకండ్ ఏ నార్మల్గా అయితే 60 ఉంటుంది, ఇక్కడ 120 days. సెకండ్ బి కూడా నార్మల్ బేసిక్ కండిషన్. ఈ కండిషన్స్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఈ 2 కేసులో ఇన్కమ్ కింద మోర్ దెన్ 15 lakhs ఉంటాయి. ఇప్పుడు వినండి ఒక 5 minutes. ఒక 5 minutes పెన్ను పేపర్ పక్కన పెట్టి కంప్లీట్గా ప్రశాంతంగా వినండి. ఈ 2 కేసులో మనం ఇవి కూడా స్పెషల్ కేసెస్ కాదంటే ఇక్కడ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 15 lakhs. ఈ 2 స్పెషల్ కేసెస్లో ఇవి 4 స్పెషల్ కేసెస్. ఈ 2 స్పెషల్ కేసెస్లో వీ హ్యావ్ టు అప్లై దీస్ కండిషన్స్ ఒకసారి సింపుల్గా రాద్దామా. వాటి ఫస్ట్ వన్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182 days ఇండియాలో ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంతేనా? సింపుల్ రాస్తున్నాను. వాట్ ఈస్ సెకండ్ వన్? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 days, నాట్ 60. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 days ఇండియాలో ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అండ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఇండియాలో ఉని ఉండాలి డ్యూరింగ్ 4 preceding previous years. అంతేనా? ఈ కండిషన్స్ ఎప్పుడు అప్లై చేయాలి? ఇన్ దీస్ 2 స్పెషల్ కేసెస్. అంటే మోర్ దాన్ 15 lakhs ఇన్కమ్ ఉన్నప్పుడు. ఫస్ట్ కండిషన్ అప్లై చేసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ అప్లై చేసినప్పుడు ఓకే అనుకోండి, ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అనుకోండి. వాట్ ఈస్ ఆన్సర్? ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయితే వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే వీ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR బేస్డ్ ఆన్ సేమ్ అడిషనల్ కండిషన్స్. ఐఎమ్ రిపీటింగ్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఉన్నాయా? ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తామా? ఓకే అనుకోండి. వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే కన్నా మీరు ఏం చేయాలి? ROR RNOR డిసైడ్ చేయాలి బేస్డ్ ఆన్ సేమ్ అడిషనల్ కండిషన్స్. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే అనుకోండి, కమ్ టు సెకండ్ కండిషన్ ఓకే అయితే వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. అంతేనా? సెకండ్ బేసిక్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. ఇంకా రెసిడెంట్ అయితే కన్నా సెకండ్ కండిషన్ వల్ల రెసిడెంట్ అయితే కన్నా స్ట్రైట్ అవే ఈజ్ కాల్డ్ యాజ్ RNOR. ఆల్వేస్ RNOR. ఇంకా మళ్ళీ అడిషనల్ కండిషన్స్ అప్లై చేయకూడదు. ఇక్కడ చాలా మందికి బుర్ర హీట్ ఎక్కిపోద్ది.
ఈ 2 స్పెషల్ కేసెస్లో వీ హ్యావ్ టు అప్లై ఫస్ట్ బేసిక్ కండిషన్, సెకండ్ బేసిక్ కండిషన్. ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయితే వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే బై యూజింగ్ సేమ్ అడిషనల్ కండిషన్స్ వీ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. ఒకవేళ ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే కాలేదనుకోండి, కమ్ టు సెకండ్ బేసిక్ కండిషన్. సెకండ్ బేసిక్ కండిషన్ గిన ఓకే అయితే వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే ఇంకా ఆల్వేస్ స్ట్రైట్ అవే RNOR. యూ షుడ్ నాట్ అప్లై ఎనీ అడిషనల్ కండిషన్స్. ఫర్ మోర్ క్లారిటీ ఐ విల్ డూ వన్ థింగ్. ఇక్కడ హౌ మెనీ కండిషన్స్ ఆర్ దేర్? 2. ఎగ్జాంపుల్ నెంబర్ 1. సపోజ్ ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయింది, సెకండ్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయింది, సెకండ్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంటా? ఇప్పుడు మీరేం చేయాలి? ROR RNOR డిసైడ్ చేయాలి బేస్డ్ ఆన్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. యూ కెన్ గో టు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఓకే అయింది. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంటా? బట్ స్ట్రైట్ అవే ఈజ్ కాల్డ్ యాజ్ RNOR. ఫస్ట్ కండిషన్ వల్ల రెసిడెంట్ అయినప్పుడే యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. సెకండ్ కండిషన్ వల్ల రెసిడెంట్ అయినప్పుడు స్ట్రైట్ అవే ఈజ్ కాల్డ్ యాజ్ RNOR. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే, సెకండ్ కండిషన్ కూడా నాట్ ఓకే అనుకోండి. నౌ వాట్ ఈస్ ఆన్సర్? నాన్ రెసిడెంట్. ఈ బోత్ ఆర్ నాట్ ఓకే, నాన్ రెసిడెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఫస్ట్ కండిషన్ ఓకే అయింది, సెకండ్ కండిషన్ ఓకే అయింది. వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. ఎలాగో ఫస్ట్ కండిషన్ ఓకే అయింది కదా, ఫస్ట్ కండిషన్ ఓకే అయినప్పుడు మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR బేస్డ్ ఆన్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 6, సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కసారి ఐఎమ్ రివైజింగ్, కైండ్లీ లిజన్ ఫర్ 2 minutes. దీస్ 4 స్పెషల్ కేసెస్. ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. థర్డ్ కేసులో ఇన్కమ్ షుడ్ బి 15 lakhs or below. ఫోర్త్ కేసులో కూడా ఇన్కమ్ షుడ్ బి 15 lakhs or below. ఇన్ దీస్ 4 cases వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. అది ఓకే అయితే రెసిడెంట్, నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. ఇక్కడేం డౌట్ ఉందా? నో. ఇక్కడున్న థర్డ్ కేసులో, ఫోర్త్ కేసులో ఒకవేళ ఇన్కమ్ కింద మోర్ దాన్ 15 lakhs ఉంటాయి. అక్కడ ఉన్న థర్డ్ కేసులో, ఫోర్త్ కేసులో ఇన్కమ్ కింద మోర్ దాన్ 15 lakhs ఉంటాయి. అప్పుడు యూ హ్యావ్ టు అప్లై దీస్ కండిషన్స్. యూ కెన్ అప్లై ఫస్ట్ కండిషన్, యూ కెన్ అప్లై సెకండ్ కండిషన్ ఆల్సో. కానీ సెకండ్లో ఏంటంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120. ఫస్ట్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్. యూ కెన్ డిసైడ్ ROR అండ్ RNOR. ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే అనుకోండి, యూ కెన్ కమ్ టు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ అట్లీస్ట్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్ అండ్ స్ట్రైట్ అవే RNOR. ఫస్ట్ కండిషన్ ఓకే అయ్యి సెకండ్ కండిషన్ నాట్ ఓకే అయితే యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే అయ్యి సెకండ్ కండిషన్ ఓకే అయితే స్ట్రైట్ అవే RNOR. బోత్ ఆర్ నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. బోత్ ఆర్ ఓకే అయితే అప్పుడు కూడా యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. 4 స్పెషల్ కేసెస్లో ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. 2 స్పెషల్ కేసెస్లో యూ కెన్ అప్లై ఫస్ట్ కండిషన్ లేదా సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్లో ఏంటంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120 days. What is the meaning of total income other than income from foreign sources? What is the meaning of this? Here you can take only 2 incomes. ఒకటి, టేక్ ఆల్ ఇండియన్ ఇన్కమ్స్. ఇంకొకటి కూడా ఉంది. మనం ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాము? టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండియన్ ఇన్కమే కదా. మరి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆల్ ఇండియన్ ఇన్కమ్స్ అని. ఇంకోటి ఏముంది? దెర్ ఈజ్ వన్ మోర్. ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్
ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియా అంటే మీకు వేరే కంట్రీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంది, బట్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా, బట్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా, బట్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా అంటే మీకు వేరే కంట్రీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంది, బట్ యువర్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. ఈ రెండు మనం యాడ్ చేస్తాం. ఈ రెండు కిన యాడ్ చేసినప్పుడు 15 lakhs ఆర్ బిలో వస్తే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ దోస్ 4 స్పెషల్ కేసెస్. మోర్ దాన్ 15 lakhs వస్తే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ దోస్ 2 స్పెషల్ కేసెస్. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, POIO, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. చూడండి, మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ని మిస్టర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మిస్టర్ ఎక్స్ని మనం పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనాలి అంటే మిస్టర్ ఎక్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ మిస్టర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది opposite persons was born in undivided India. What is the meaning of undivided India? ఒకప్పుడు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లైక్ వన్ కంట్రీ. ఇండియా, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ లైక్ వన్ కంట్రీ. మిస్టర్ ఎక్స్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఒకరు, అట్లీస్ట్ వీళ్ళలో ఎవరైనా ఒకరు ఇండియా డివైడ్ కాకముందు అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పుడు వీళ్ళలో ఎవరైనా సరే ఒకరు పుట్టి ఉంటే అప్పుడు మిస్టర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఒకప్పుడు దే ఆర్ ఇండియన్ ఆరిజిన్, నౌ మేబీ దే బిలాంగ్స్ టు పాకిస్తాన్ లేదా బిలాంగ్స్ టు బంగ్లాదేశ్. ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. నార్మల్గా you can apply 2 basic conditions. Normal ga edigina on that we have done 2 problems also, but in 4 cases we have to apply only first basic condition. In 2 special cases you can apply 2 conditions, first one or second one. Second one lo a entante more than or equal to 120. Next class lo we will do one problem. ఆ problem లో నార్మల్ బేసిక్ కండిషన్స్, ఆ 4 స్పెషల్ కేసెస్, అలాగే 2 స్పెషల్ కేసెస్ ఇవన్నీ కవర్ అవుతూ we will do one problem in next class. Okay then, we will meet tomorrow. Take care. Bye bye. Yes, very good morning everybody. Very good morning. Welcome back. Last class lo we have started new chapter. What is chapter name? Residential status. Avuna? We have discussed section 6.1 basic conditions, section 6.6 additional conditions, and on that we have done 2 questions. Tarvata we have discussed 4 special cases. In those 4 special cases we have to apply only first basic condition. Then we have discussed 2 special conditions. In those cases we can apply either first condition or second condition, but second condition lo a vachesi more than or equal to 120 days. Avuna? And I said that in next class we are going to do one problem. ఒకే ప్రాబ్లం లో నార్మల్ బేసిక్ కండిషన్స్, అలాగే 4 స్పెషల్ కేసెస్, అలాగే 2 స్పెషల్ కేసెస్ ఇవన్నీ కవర్ అయితే అని చెప్పాను. అవునా? నౌ వీఆర్ గోయింగ్ టు డూ దట్ ప్రాబ్లం. ఒకసారి రీకాల్. See basic conditions, see additional conditions, and note number 1, 2, 3, 4. We have done 2 questions. Question number 1, question number 2. Avuna?
and come to those 4 special cases. First one, Indian citizen leaving India for employment. Second one, Indian citizen leaving India as a crew member. థర్డ్ వన్లో ఇండియన్ సిటిజన్ వేరే కంట్రీలో సెటిల్ అయ్యాడు, కమింగ్ టు ఇండియా ఆన్ విజిట్ బేసిస్. ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉండాలి. ఫోర్త్ కేసులో కూడా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. ఇక్కడ కూడా టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉండాలి. ఇక్కడ వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్, అంతే. యూ షుడ్ నాట్ గో టు సెకండ్ బేసిక్ కండిషన్. ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, రెసిడెంట్ కాకపోతే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే యూ హ్యావ్ టు డిసైడ్ ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్. కమ్ టు 2 స్పెషల్ కేసెస్. అక్కడ థర్డ్ వన్, ఇక్కడ ఫస్ట్ వన్, అక్కడ ఫోర్త్ వన్, ఇక్కడ సెకండ్ వన్. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ మోర్ దాన్ 15 lakhs ఉండాలి. In these 2 cases, how to decide? We can apply either first condition or second condition. కానీ సెకండ్లో ఏ వచ్చేసి 60 కాదు 120 days. సపోజ్ ఫస్ట్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్. అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్ బేస్డ్ ఆన్ సేమ్ అడిషనల్ కండిషన్స్. ఒకవేళ ఫస్ట్ వన్ నాట్ ఓకే అనుకోండి, కమ్ టు సెకండ్ వన్. సెకండ్లో ఏబి ఉన్నాయి, సెకండ్ కండిషన్ ఏబి రెండు ఓకే అవ్వాలి. సెకండ్ కండిషన్ ఓకే అవ్వాలంటే సెకండ్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? Resident. And without any additional conditions, straight away is called as RNOR. Example number 1. First condition okay in the second condition not okay. First of all, resident. At least one condition okay in the కాబట్టి resident. And you have to decide ROR and RNOR. Example number 2. First condition not okay, second condition okay. At least one condition okay in the కాబట్టి is called as resident. And second condition వల్ల resident కాబట్టి straight away RNOR. Example number 3. First condition not okay, second condition not okay is called as what? Non-resident. Example number 4. First condition okay, second condition okay is called as resident. First condition okay in the you have to decide ROR and RNOR. Next. Ikkada, what is the meaning of total income from other than income from foreign sources? You have to take 2 incomes. Okati, take all Indian incomes. సార్ ఒక ఇన్కమ్ ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా, హౌ టు డిసైడ్? డోంట్ వరీ, ఇదే చాప్టర్లో దెర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. దేర్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. టేక్ ఆల్ ఇండియన్ ఇన్కమ్స్ ప్లస్ టేక్ వన్ మోర్ ఇన్కమ్. వాట్ ఈస్ వన్ మోర్ ఇన్కమ్? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియా బట్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. వేరే కంట్రీలో మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంది, యు ఆర్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. అలాంటి ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ ప్లస్ ఆల్ ఇండియన్ ఇన్కమ్ తీసుకోండి, ఈ రెండు యాడ్ చేయండి. 15 lakhs or below వస్తే it will become one of those 4 cases. More than 15 lakhs వస్తే it will become one of those 2 special cases. అవునా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్? మీరు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అట్లీస్ట్ ఒకరు అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉంటే అప్పుడు మిమ్మల్ని ఏమంటామంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డూ one problem. Already question number 1, question number 2 we have done 2 problems. Now come to question number 3. Question number 3 చాలా ఇంపార్టెంట్. ఇది ఐసే బుక్ లో ఉంది. దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ఐసే బుక్. మిస్టర్ బ్రెట్లీ, an Australian cricketer, visits India for 100 days every year. This has been his practice for the last 10 years. అంటే ప్రతి ఇయర్ ఇండియాకి వస్తాడు, ఇండియాలో ఒక 100 days ఉంటాడు, మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా ఫర్ ద లాస్ట్ 10 years ఈజ్ డూయింగ్. ఫైండ్ అవుట్ హిస్ ఆర్ఎస్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 25-26 అనేది క్వశ్చన్. చేద్దామా? చేస్తారా? చేద్దామా? ఎనీబడి ఇన్ ద క్లాస్. ఇక్కడ వీ హ్యావ్ టు అప్లై నార్మల్ బేసిక్ కండిషన్స్ లేదా ఇట్ ఈస్ వన్ ఆఫ్ 4 స్పెషల్ కేసెస్ లేదా ఇట్ ఈస్ వన్ ఆఫ్ 2 స్పెషల్ కేసెస్. ఇక్కడ హూ ఈస్ బ్రెట్లీ? ఆస్ట్రేలియన్ క్రికెటర్ అంటే ఈజ్ ఏ ఫారెన్ సిటిజన్.
మిస్టర్ బ్రెట్లీ ఈజ్ ఏ ఫారెన్ సిటిజన్. అసలు ఈ 4లోకి రావాలి అంటే మీరు ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అవునా? లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి. అలాగే ఈ 2లోకి రావాలంటే మీరు ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి. అవునా? కానీ ఇక్కడ హూ ఇస్ మిస్టర్ బ్రెట్లీ? ఫారెన్ సిటిజన్ కాబట్టి ఆ 4 కేసులో కవర్ అవ్వడు, అలాగే ఆ 2 కేసులో కూడా కవర్ అవ్వడు. అండర్స్టూడ్ అవై? ఆ 4లో కవర్ అవ్వాలి అన్నా, ఆ 2లో కవర్ అవ్వాలి అన్నా మీరు ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్ లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి. ఇక్కడ ఫారెన్ సిటిజన్ కాబట్టి ఇట్ ఈస్ నన్ ఆఫ్ దోస్ 4 అండ్ నన్ ఆఫ్ దోస్ 2. కాబట్టి యూ హ్యావ్ టు అప్లై నార్మల్ బేసిక్ కండిషన్స్. గట్ ఇట్? ఎస్. ఎగ్జామ్లో డోంట్ గో టు ఆన్సర్ డైరెక్ట్లీ. యూ హ్యావ్ టు రైట్ బేసిక్ కండిషన్స్ ఫస్ట్. సెక్షన్ 6 subsection 1 basic conditions. Very good morning everybody. Basic conditions. Cheppandi, what are the basic conditions? First one, more than or equal to, you have to apply normal basic conditions only. More than or equal to 182 days India lo uni undali during relevant previous year. Second lo A untadi, B untadi. What is second A? More than or equal to 60 days uni undali during relevant previous year and more than or equal to 365 days during 4 preceding previous years. Correct? What is the information required? We need information of relevant previous year and 4 preceding previous years. We need information of relevant previous year and 4 preceding previous years. What is the relevant previous year? 25, 26. Ante kada? Relevant previous year 25, 26. What about 4 preceding previous years? You have to start before relevant previous year. Means 24, 25, 23, 24, 22, 23, 21, 22. 25, 26 lo how many days he was there in India? 100 days. Every year 100 days. 24, 25, 100 days. 23, 24, 100 days. 22, 23, 100 days. 21, 22 కూడా 100 days. అవునా? అప్లై ఫస్ట్ బేసిక్ కండిషన్. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days ముని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. 25, 26 లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days ముని ఉండాలి. హౌ మెనీ డేస్ హీ వాస్ దేర్? ఓన్లీ ఫర్ 100 days. Only for 100 days. First basic condition not okay. Don't worry, there is second condition. Go to second condition. Relevant previous year lo more than or equal to 60 days undali. Unnada? Yes. He was there for 100 days. Ante more than or equal to 60 days. Yes. Second lo A okay. Kani second condition okay anali ante B kuda okay avvali kada. Avuna? What is B? Last 4 years lo more than or equal to 365 days uni undali. How many days he was there? 400 days. Ante more than or equal to 365 days. Yes. Second B also okay. As of now, what is the answer? Resident or non-resident? As of now, resident. Endukante at least one basic condition okay avvali. First condition not okay, కానీ second condition okay అయింది కదా. So as of now, what is the answer? Resident. ఇప్పుడు రాయాలా మన conclusion? No. Resident కాబట్టి you have to decide ROR or RNOR. Last lo we have to write conclusion. Tell me how to decide ROR or RNOR. You have to write additional conditions. Section 6 subsection 6 additional conditions. Additional conditions. How many are there? 2. First one, more than or equal to 730 days India lo uni undali during 7 preceding previous years. Second condition, more than or equal to 2 times, at least 2 times resident ayi undali during 10 preceding previous years. During 10 preceding previous years. Okay, tell me what is the information required here? We need information of 7 preceding previous years. We need information of 10 preceding previous years. No, means
we need information of total 10 preceding previous years. From where you have to start? Can I say from 25, 26? No, we have to start from 24, 25 onwards. Because 25, 26 is relevant to previous year. Preceding previous years always have to count by ignoring relevant previous year. Means we have to start from 24, 25. 24, 25, 23, 24, 22, 23, 21, 22, 20, 21, 19, 20, 18, 19, 17, 18, 16, 17, 15, 16. అంతేనా? 24, 25 లో how many days he was there? 100 days. 23, 24, 100 days. అంటే every year 100 days కదా? 100 days. Every year 100 days. అంతేనా? కమ్ టు ఫస్ట్ కండిషన్. లాస్ట్ 7 years లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 730 days ఇండియాలో ఉండాలి. టేక్ 7 years. How many days he was there? Only 700 days. Is it more than or equal to 730? No, less than 730. అంటే ఫస్ట్ అడిషనల్ కండిషన్ ఈజ్ నాట్ ఓకే. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 730 ఉండాలి, బట్ ఈ వాస్ దర్ ఓన్లీ ఫర్ 700 days కాబట్టి ఫస్ట్ అడిషనల్ కండిషన్ ఈజ్ నాట్ ఓకే. కమ్ టు సెకండ్ అడిషనల్ కండిషన్. ఎనీబడి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఆస్కింగ్, సెకండ్ అడిషనల్ కండిషన్ ఎగ్జామ్లో అప్లై చేయాలా నో నీడా? సి, మీరు అప్లై చేస్తే సెకండ్ కండిషన్ ఏమయ్యే పాసిబిలిటీ ఉంది? ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. ఎస్ అయినా నో అయినా వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆర్ఎన్ఓఆర్. ఎందుకంటే ఆర్ఓఆర్ అవ్వాలి అంటే బోత్ ది అడిషనల్ కండిషన్స్ ఓకే అవ్వాలి. ఎలాగో ఫస్ట్ అడిషనల్ కండిషన్ నాట్ ఓకే కాబట్టి ఇంకా సెకండ్ అడిషనల్ కండిషన్ ఓకే అయినా నాట్ ఓకే అయినా వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆర్ఎన్ఓఆర్. సో ఎగ్జామ్లో నో నీడ్ టు అప్లై. బట్ జస్ట్ ఫర్ క్లాస్ రూమ్ పర్పస్, జస్ట్ ఫర్ నాలెడ్జ్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, వీ విల్ అప్లై సెకండ్ కండిషన్ ఆల్సో. లాస్ట్ 10 years లో 2 times అయినా రెసిడెంట్ అయి ఉండాలి. లాస్ట్ 10 years లో 2 times అయినా రెసిడెంట్ అయి ఉండాలి. అంతేనా? 24, 25కి రెసిడెంటా నాన్ రెసిడెంటా? హౌ టు డిసైడ్ రెసిడెంట్ నాన్ రెసిడెంటా? యూ హ్యావ్ టు అప్లై సేమ్ బేసిక్ కండిషన్స్. నో. వాట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ కండిషన్? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 ఉండాలి. ఉన్నాడా? నో. కమ్ టు సెకండ్ బేసిక్ కండిషన్. ఆ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉండాలి. లాస్ట్ 4 years లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఉండాలి. ఉన్నాడా? ఎస్. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. కమ్ టు సెకండ్ బేసిక్ కండిషన్. అది ఓకే అయింది కదా? ఆ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉండాలి. లాస్ట్ 4 years లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఉండాలి. సో బికాస్ ఆఫ్ సెకండ్ బేసిక్ కండిషన్ ఈజ్ కాల్డ్ as బట్ రెసిడెంట్. కమ్ టు 23, 24. 23, 24కి రెసిడెంటా నాన్ రెసిడెంటా? ఫస్ట్ బేసిక్ కండిషన్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 ఉన్నాడా? నో. కమ్ టు సెకండ్ వన్, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉన్నాడా? ఎస్. ఆ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉన్నాడు. లాస్ట్ 4 years లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఉన్నాడు. అవునా? అంటే బికాస్ ఆఫ్ సెకండ్ బేసిక్ కండిషన్ చిన్నాస్ ఈజ్ కాల్డ్ as వాట్ యు నో రెసిడెంట్. వాట్ అబౌట్ 22, 23? ఆ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉన్నాడు. లాస్ట్ 4 years లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఉన్నాడు. ఇక్కడ కూడా సెకండ్ బేసిక్ కండిషన్ వల్ల ఈజ్ కాల్డ్ as వాట్ రెసిడెంట్. అవునా? నెక్స్ట్ వన్ కూడా రెసిడెంటే. రెసిడెంట్. వాట్ అబౌట్ దిస్ ఇయర్ ఫర్ 18, 19? 18, 19 చూడండి. ఆ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉన్నాడు. కానీ ఇఫ్ యూ టేక్ లాస్ట్ 4 years ఈ వాస్ దర్ ఓన్లీ ఫర్ 300 days. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 లేడు. సెకండ్ కండిషన్ ఓకే అనాలి అంటే సెకండ్ ఏ సెకండ్ బి రెండు ఓకే అవ్వాలి. సెకండ్ ఏ ఓకే, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 days ఉన్నాడు. కానీ లాస్ట్ 4 years లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఉన్నాడు అంటే నో కదా. అంటే ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. చెప్పండి, లాస్ట్ 10 years లో హౌ మెనీ టైమ్స్ ఈ బికేమ్ రెసిడెంట్? 6 times. ఈజ్ ఇట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 times? ఎస్, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 times. ఎస్సా?
అంటే సెకండ్ కండిషన్ ఓకే. చెప్పండి ఎన్ని బేసిక్ కండిషన్స్ ఓకే అయ్యాయి? ఒక బేసిక్ కండిషన్ ఓకే అయింది. ఎన్ని అడిషనల్ కండిషన్స్ ఓకే అయ్యాయి? ఒక్క అడిషనల్ కండిషన్ ఓకే అయింది. సో వాట్ ఈస్ ద కన్క్లూజన్? వాట్ ఈస్ ద కన్క్లూజన్? ఒక బేసిక్ ఓకే అయింది కాబట్టి ఈస్ కాల్డ్ as రెసిడెంట్. ఓన్లీ వన్ అడిషనల్ కండిషన్ ఓకే అయింది కాబట్టి ఈస్ కాల్డ్ as what? RNOR. ఈజ్ RNOR. ఎనీ డౌట్ హియర్? ఎనీ డౌట్ హియర్? నో కదా? ఇట్స్ నార్మల్ క్వశ్చన్ ఓన్లీ, నథింగ్ న్యూ ఇయర్. నార్మల్ క్వశ్చన్ ఓన్లీ. ఇట్స్ సేమ్ లైక్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డన్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఇట్ ఈస్ సేమ్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ 2. ఓకేనా? ఇది పార్ట్ ఏ. పార్ట్ ఏ. కమ్ టు పార్ట్ బి. వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ if the above facts relating to Mr. Srinath, an Indian citizen who resides in Australia and represents the Australian cricket team? Read once again. అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. సేమ్ క్వశ్చన్ కంటిన్యూయేషన్. పార్ట్ ఏ అయిపోయింది, పార్ట్ బి ఉంది. హౌ టు అండర్స్టాండ్ పార్ట్ నెంబర్ బి? బ్రెట్లీ కాదు ఇక్కడ. హూ ఇస్ ద పర్సన్? శ్రీనాథ్. ఎవరతను? ఇండియన్ సిటిజన్. శ్రీనాథ్ ఎవరతను అంటే ఇండియన్ సిటిజన్. ఎక్కడ సెటిల్ అయ్యాడు? ఆస్ట్రేలియాలో. మనోడు మన శ్రీనాథ్ మన ఇండియన్ సిటిజన్, సెటిల్డ్ వేర్? ఇన్ ఆస్ట్రేలియా. ఎక్కడ సెటిల్ అయ్యాడు? ఇన్ ఆస్ట్రేలియా. ఇండియాకి వస్తున్నాడు ఎవరి ఇయర్? 100 days. ఈజ్ కమింగ్ టు ఇండియా ఎవరి ఇయర్? 100 days. How to say in one line? Indian citizen settled in Australia and visiting India. Indian citizen settled outside India and visiting India. ఈ లైన్ ఎక్కడ విన్నట్టుందా చెప్పండి. ఇది 1 of 4 కేసెసా? 1 of 2 కేసెసా? ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. ఇది 1 of 4 కేసెసా? 1 of 2 కేసెసా? మీరు అబ్జర్వ్ చేస్తే అది 4లో కవర్ అయింది, 2లో కూడా కవర్ అయింది. అవునా? ఈ 4లో కవర్ అయిందా? విచ్ కేస్? థర్డ్ కేసే కదా. ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. అలాగే ఈ 2లో కవర్ అయిందా? విచ్ వన్? ఫస్ట్ వనే కదా. ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. అంటే ఆ 4లో కవర్ అయింది, ఈ 2లో కవర్ అయింది. మరి ఆ 4లో కవర్ అయినట్ట, ఈ 2లో కవర్ అయినట్ట. డిపెండ్స్ ఆన్ ఇన్కమ్. గుడ్. డిపెండ్స్ ఆన్ ఇన్కమ్. ఇన్కమ్ కింద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs ఉంటే ఆ 4లో కవర్ అయినట్టు. ఇన్కమ్ కింద మోర్ దాన్ 15 lakhs ఉంటే ఈ 2లో కవర్ అయినట్టు. మరి క్వశ్చన్లో మనకి ఇన్కమ్ ఇవ్వలేదు. దిస్ క్వశ్చన్ కాపీడ్ ఫ్రమ్ ఐసీఐ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ కాపీడ్ ఫ్రమ్ ఐసీఐ బుక్. అవునా? మనకి ఇన్కమ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అజ్యూమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs, తర్వాత యూ హ్యావ్ టు అజ్యూమ్ మోర్ దాన్ 15 lakhs. రెండు చేయాలి. బట్ ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ ఓన్లీ. డోంట్ వరీ. ఫస్ట్ ఏమనుకుందాం అంటే ఫస్ట్ అజ్యూమ్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ foreign sources less than or equal to 15 lakhs. ఓకేనా? ఇలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ 1 of those 4 స్పెషల్ కేసెస్. మరి ఆ 4లో కవర్ అయినప్పుడు రెసిడెంటా నాన్ రెసిడెంట్? హౌ టు డిసైడ్? యూ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. అవునా? కమ్ బ్యాక్. ఈ 4లో కవర్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. ఆ ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకే అయితే రెసిడెంట్, నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. ఇంకా రెసిడెంట్ అయితే యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. Therefore, we have to apply only first basic condition. చెప్పండి, వాట్ ఈస్ ఫస్ట్ బేసిక్ కండిషన్?
మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఇండియాలో ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. వాట్ ఈస్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్? ఇక్కడ ఐ షుడ్ నాట్ రైట్ సెకండ్ కండిషన్, ఐ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. ఇది 1 ఆఫ్ 4 కేసెస్ కాబట్టి వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ కండిషన్? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. వాట్ ఈస్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్? 25/26. 25/26లో మనోడు ఇండియాలో హౌ మెనీ డేస్ హీ వాస్ దేర్? 100 డేసా? ఎవరి ఇయర్ హీ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 100 డేసా? ఎస్. మరి ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకేనా నాట్ ఓకేనా? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఉని ఉండాలి, బట్ ఈ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 100 డేస్. కాబట్టి ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. హీ వాస్ దేర్ ఫర్ లెస్ దాన్ 182 డేస్. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కెన్ ఐ గో టు సెకండ్ బేసిక్ కండిషన్? నో, వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. అది నాట్ ఓకే అయింది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? దేర్ ఫోర్ ఈజ్ నాన్ రెసిడెంట్. అంటే ఇన్కమ్ 15 lakhs ఆర్ బిలో అనుకుంటే ఇట్ ఈస్ 1 ఆఫ్ దోస్ 4 కేసెస్ వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషన్. అది అప్లై చేసాం కాబట్టి వాట్ ఈస్ ఆన్సర్ అంటే నాన్ రెసిడెంట్. ఇప్పుడు ఏమనుకుందాం? అజ్యూమ్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ foreign sources more than 15 lakhs. More than 15 lakhs అనుకుంటే ఇట్ ఈస్ 1 ఆఫ్ దోస్ 2 కేసెస్ కదా, అవునా? కమ్ బ్యాక్. మోర్ దాన్ 15 lakhs అనుకుంటే ఇట్ ఈస్ 1 ఆఫ్ దోస్ 2 కేసెస్ కదా. రీడ్ ఫస్ట్ వన్. Indian citizen settled outside India and visiting India. Income is more than 15 lakhs. ఇప్పుడు ఏం చేయాలి? How to decide? You can apply first condition, you can apply second condition. కానీ సెకండ్ కండిషన్లో ఏ వచ్చేసి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120, అవునా? Therefore, to be decided as follows. What is the first basic condition? More than or equal to 182 days uni undali Indialo during relevant previous year. What is second A? More than or equal to 16 or 120 na? More than or equal to 120 days uni undali during relevant previous year. And what is second B? More than or equal to 365 days uni undali during 4 preceding previous years. Correct? What is information required? Information of relevant previous year, information of 4 preceding previous years. I need information of relevant previous year and information of 4 preceding previous years. What is the relevant previous year? 25-26. 4 preceding previous years 24-25, 23-24, 22-23, 21-22. Every year how many days he was there? 100 days. ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకేనా? రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో 25-26లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఉని ఉండాలి. ఈ వాస్ దర్ ఓన్లీ ఫర్ 100 డేస్. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే, అవునా? కమ్ టు సెకండ్ వన్. సెకండ్లో ఏ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 డేస్ ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్, బట్ హౌ మెనీ డేస్ ఈ వాస్ దేర్? ఓన్లీ ఫర్ 100 డేస్. అంటే సెకండ్ ఏ ఆల్సో నాట్ ఓకే. ఇంకా సెకండ్ ఏ నాట్ ఓకే మీన్స్ సెకండ్ కండిషన్ నాట్ ఓకే కదా. సెకండ్ కండిషన్ ఓకే అనాలి అంటే ఏ అండ్ బి రెండు ఓకే అవ్వాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? నాన్ రెసిడెంట్. ఏ నాట్ ఓకే, సారీ ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే, సెకండ్ కండిషన్ ఆల్సో నాట్ ఓకే. వాట్ ఈస్ ద ఆన్సర్? నాన్ రెసిడెంట్ కదా. రెసిడెంట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 ఆఫ్ ది బేసిక్ కండిషన్స్ ఓకే అవ్వాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? నాన్ రెసిడెంట్. Therefore he is non-resident. ఓకేనా? వెరీ సింపుల్. ఇన్కమ్ 15 lakhs ఆర్ బిలో అనుకున్నా ఈ బికేమ్ నాన్ రెసిడెంట్, మోర్ దెన్ 15 lakhs అనుకున్నా ఈ బికేమ్ నాన్ రెసిడెంట్. కమ్ టు పార్ట్ నెంబర్ సి. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ శ్రీనాథ్ హ్యాడ్ విజిటెడ్ ఇండియా
for 120 days instead of 100 days every year. సేమ్ క్వశ్చన్. శ్రీనాథ్ ఎవరు? ఇండియన్ సిటిజన్. అంటే ఇది సెకండ్ క్వశ్చన్ కంటిన్యూషన్ అనుకోండి. శ్రీనాథ్ ఎవరు? ఇండియన్ సిటిజన్. ఎక్కడ సెటిల్ అయ్యాడు? ఆస్ట్రేలియా. ఈజ్ కమింగ్ టు ఇండియా ఎవరి ఇయర్. హౌ మెనీ డేస్? పైన చెప్పిన క్వశ్చన్లో 100 డేస్. 100 డేస్ కాకుండా 120 డేస్ అయితే కానీ అప్పుడు వాట్ ఈస్ ఆన్సర్ అంటున్నారు. ఎవరి ఇయర్ ఈజ్ కమింగ్ టు ఇండియా ఫర్ 120 days. How to say in one line? Indian citizen settled outside India and visiting India every year 120 days. Every year 120 days. అంటే B అండ్ C రెండు సేమే కదా. B క్వశ్చన్ C క్వశ్చన్ రెండు సేమే. Bలో ఏమో 100 డేస్, Cలో ఏమో 120 డేస్. ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్సైడ్ ఇండియా అండ్ విజిటింగ్ ఇండియా. ఇది 1 of 4 కేసెసా, 1 of 2 కేసెస్? 4లో కవర్ అయింది, 2లో కవర్ అయింది. ఇన్కమ్ కింద 15 lakhs ఆర్ బిలో అనుకుంటే కింద 1 of those 4. ఇన్కమ్ కింద మోర్ దెన్ 15 lakhs అనుకుంటే కింద 1 of those 2. ఇక్కడ కూడా రెండు చేయాలి. ఫస్ట్ ఇన్కమ్ 15 lakhs బిలో అనుకుందాం, తర్వాత ఇన్కమ్ మోర్ దెన్ 15 lakhs అనుకుందాం. బీకి సికి డిఫరెన్స్ ఉండే పాసిబిలిటీ ఉందా? ఎస్. బిలో ఈజ్ కమింగ్ టు ఇండియా ఎవరి ఇయర్ ఓన్లీ ఫర్ 100 days. సిలో ఎవరి ఇయర్ ఫర్ 120 days. చెప్పండి ఫస్ట్ ఏమనుకుందాం. Assume total income from other than income from foreign sources less than or equal to 15 lakhs. Less than or equal to 15 lakhs అనుకుంటే అప్పుడు ఏమైంది? 1 of those 4 cases. 1 of those 4 కాబట్టి we have to apply only first basic condition. Therefore apply only first basic condition. Apply only first basic condition. What is first basic condition? More than or equal to 182 days ఇండియాలో ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంతే. I should not go to second basic condition. ఇది 1 of those 4 కాబట్టి we have to apply only first basic condition. సో రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏంటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25 అయిపోయింది 26. 25, 26లో how many days he was there? How many days he was there? 120 days. 100 కాదు కదా, 120 days. స్టిల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎందుకంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days ఉని ఉండాలి, బట్ ఈ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 120 days కాబట్టి ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. Can I go to second basic condition? No kada. Therefore, what is the answer? He is a non-resident. Ante income 15 lakhs or below anukunte he became what? Non-resident. Come to B. What is B? If total income other than income from foreign sources more than rupees 15 lakhs. More than rupees 15 lakhs అనుకుంటే అప్పుడు it will become one of those 2 cases కదా. We can apply first condition, we can apply second condition. కానీ సెకండ్ లో ఏ వచ్చేసి 60 కాదు 120 days. What is first condition? More than or equal to 182 days ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. What is second? A 60 కాదు 120 days. More than or equal to 120 days ఉని ఉండాలి డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అండ్ వాట్ ఈస్ B? More than or equal to 365 days ఉని ఉండాలి డ్యూరింగ్ 4 preceding previous years. సెకండ్లో ఏ వచ్చేసి 60 కాదు 120 days. అవునా? చూడండి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, అంటే మీకు లాస్ట్ క్లాస్ గుర్తుందా లేదా దానికోసం అడుగుతున్నాను. ఫస్ట్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్ అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR. ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే అయింది అనుకోండి, యూ కెన్ కమ్ టు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్ అండ్ వితౌట్ ఎనీ అడిషనల్ కండిషన్ స్ట్రైట్ అవే ఈస్ కాల్డ్ as what? RNOR. అవునా? వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్? Information of relevant previous year and 4 preceding previous years. What is the relevant previous year? 25, 26. Alage tell me 4 preceding previous years. 24, 25,
23, 24, 22, 23, 21, 22. అంతేనా? 25, 26లో హౌ మెనీ డేస్ he was there? Every year 100 days, 120 days, 120 days, 120 days, 120 days, 120 days. ఫస్ట్ బేసిక్ కండిషన్ ఓకేనా? మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182 ఉండాలి. ఈ వాజ్ దర్ ఓన్లీ ఫర్ 120 days. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. డోంట్ వరీ, వీఆర్ హ్యావింగ్ సెకండ్ బేసిక్ కండిషన్. సెకండ్లో ఏంటి? మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120 days ఉండాలి. ఉన్నాడా? ఎగ్జాక్ట్ 120 ఉన్నాడు. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120 days ఉన్నాడా అంటే ఎస్. సెకండ్లో ఏ ఓకే. సెకండ్ బి 480 days. టోటల్ 480 days. 120, 120, 120, 120, 480 days. అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఉన్నాడా అంటే ఎస్. సెకండ్ బి ఆల్సో ఓకే. ఫస్ట్ బేసిక్ కండిషన్ నాట్ ఓకే. సెకండ్ బేసిక్ కండిషన్ ఇస్ ఓకే. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్. కెన్ యూ డిసైడ్ ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్? నో. సెకండ్ బేసిక్ కండిషన్ వల్ల రెసిడెంట్ అయితే స్ట్రైట్ అవే వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఆర్ఎన్ఓఆర్. దేర్ ఫోర్ అండర్స్టూడా? దేర్ ఫోర్ హీ ఈజ్ ఆర్ఎన్ఓఆర్. అంటే ఇన్కమ్ 15 lakhs ఆర్ బిలో అనుకుంటే ఈ బికేమ్ నాన్ రెసిడెంట్. మోర్ దాన్ 15 lakhs అనుకుంటే ఈ బికేమ్ ఆర్ఎన్ఓఆర్. కేస్ నెంబర్ బిలో ఇన్కమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs అనుకున్నా ఈజ్ నాన్ రెసిడెంట్. ఇన్కమ్ మోర్ దాన్ 15 lakhs అనుకున్నా ఈజ్ నాన్ రెసిడెంట్. ఫస్ట్ కేసులో ఈజ్ ఆర్ఎన్ఓఆర్. ఫస్ట్ కేసులో ఈజ్ ఆర్ఎన్ఓఆర్. సెకండ్ కేసులో ఇన్కమ్ 15 lakhs ఆర్ బిలో అనుకున్నా, మోర్ దాన్ 15 lakhs అనుకున్నా ఈజ్ నాన్ రెసిడెంట్. థర్డ్ కేసులో ఇన్కమ్ 15 lakhs ఆర్ బిలో అనుకుంటే నాన్ రెసిడెంట్, మోర్ దాన్ 15 lakhs అనుకుంటే ఆర్ఎన్ఓఆర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్, నార్మల్ బేసిక్ కండిషన్స్, దోస్ 4 స్పెషల్ కేసెస్, దోస్ 2 స్పెషల్ కేసెస్ అన్నీ అర్థమైనట్టే. ఇన్కమ్ ఇవ్వకపోతే ఫస్ట్ 15 lakhs ఆర్ బిలో అనుకుని చేయండి, తర్వాత మోర్ దాన్ 15 lakhs అనుకుని కూడా చేయాలి. ఓకేనా? నౌ we are going to see one very small concept that is called as what you know, deemed resident. Deemed resident. Deemed resident. Deemed resident. For this section 6(1)(a), 6(1)(a, deemed resident 6(1)(a. ఇది థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కొంచెం. 6(1)(a చూడండి. నార్మల్గా ఇండియాలో రెసిడెంట్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్? ఇండియాలో అట్లీస్ట్ కొన్ని డేస్ ఉని ఉండాలి కదా. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182నో, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60నో, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120 days. ఇండియాలో అట్లీస్ట్ సమ్ డేస్ ముని ఉంటేనే ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? రెసిడెంట్. అవునా కదా? కానీ డీమ్ రెసిడెంట్ అంటే ఇండియాలో 1 day ఉన్నా, 10 days ఉన్నా, అసలు లేకపోయినా స్టిల్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడెంట్. డీమ్డ్, అజ్యూమ్డ్ యాజ్ రెసిడెంట్. నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ నాట్ రిలవెంట్. ఐఎమ్ రిపీటింగ్. నార్మల్గా రెసిడెంట్ అవ్వాలి అంటే ఇండియాలో అట్లీస్ట్ కొన్ని డేస్ ఉని ఉండాలి. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182నో, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60నో, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120నో ఉని ఉండాలి కదా. డీమ్ రెసిడెంట్ అంటే ఇక్కడ ఇండియాలో 1 day ఉన్నా, 10 days ఉన్నా, అసలు లేకపోయినా స్టిల్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడెంట్. సబ్జెక్ట్ టు 3 conditions. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ రిలవెంటా, నాట్ రిలవెంటా? ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ నాట్ రిలవెంట్. ఇండియాలో అసలు లేకపోయినా సరే ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడెంట్. సబ్జెక్ట్ టు 3 conditions. కండిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ మోర్ దాన్ 15 lakhs ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ మోర్ దాన్ 15 lakhs ఉండాలి. అండ్
ఈ 3 వచ్చేసి క్యుములేటివ్ కండిషన్స్, అంటే అన్నీ ఉండాలి, నాట్ ఎనీ వన్, ఆల్. అండ్ డస్ నాట్ పే ట్యాక్స్ ఇన్ అదర్ కంట్రీ, అంటే ఏ కంట్రీలో కూడా ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. థర్డ్ కండిషన్ ఇంపార్టెంట్, డస్ నాట్ పే ట్యాక్స్ ఇన్ అదర్ కంట్రీ, అంటే మీరు ఫారెన్లో ఎక్కడ కూడా ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. అసలు రియల్ లైఫ్లో ఇలాంటి కేసు అప్పుడు ఉంటుందా? ఉంటుంది. విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఈ 3 కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఈజ్ ఆల్వేస్ రెసిడెంట్. ఇండియాలో ఉన్నాడా లేడా అనవసరం, ఈ 3 కండిషన్స్ ఉంటే ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ రెసిడెంట్, డీమ్డ్ రెసిడెంట్, అజ్యూమ్డ్ యాజ్ రెసిడెంట్, ఆల్వేస్ రెసిడెంట్. అండ్ రెసిడెంట్ అయినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ డిసైడ్ చేయాలి కదా. ఇక్కడ స్ట్రైట్ అవే ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ఎన్ఓఆర్, అంటే రెసిడెంట్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ డిసైడ్ చేయాలి. కానీ ఈ కేసులో మాత్రము స్ట్రైట్ అవే ఈజ్ ఆల్వేస్ ఆర్ఎన్ఓఆర్. ఓకే, విల్ సీ వన్ ఎగ్జాంపుల్. మీకు ఐడియా ఉంటే కనుక దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, మీకు ఐడియా ఉండొచ్చు అది. టుమారో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సిఏ, ఇఫ్ యూ గో టు దుబాయ్, ఇఫ్ యూ గెట్ శాలరీ ఆఫ్ 50 lakhs, 50 lakhs మీకు అది సేవ్ అయినట్టే. నో నీడ్ టు పే 1 rupee ట్యాక్స్ ఇన్ దుబాయ్. దుబాయ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఓకే, కమ్ టు ఎగ్జాంపుల్. మిస్టర్ రమణ లోడ్ ఎత్తాలరా, రమణ ఈజ్ యాన్ ఇండియన్ సిటిజన్, working in Dubai, and is Indian income. అదేంటి, మనడు దుబాయ్లో ఉన్నాడు కదా, మరి ఇండియన్ ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా? ఎస్, ఇండియాలో అతనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్కి ఇచ్చాడు, ఇండియాలో అతనికి ఎఫ్డీస్ ఉన్నాయి, ఈజ్ గెట్టింగ్ సమ్ ఇంట్రెస్ట్. అంటే మీరు వేరే కంట్రీలో ఉన్నా సరే ఇండియా నుంచి మీకు ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్ కదా. అండ్ హిజ్ ఇండియన్ ఇన్కమ్ ఈజ్ రూపీస్ 18 lakhs, చెప్పండి. ఈ కేసులో మిస్టర్ రమణ ఈజ్ రెసిడెంటా నాన్ రెసిడెంటా? ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ ఇండియా ఎన్ని డేస్ ఉన్నాడు? అవసరం లేదు, ఇండియాలో ఎన్ని డేస్ ఉన్నాడు అనేది అవసరం లేదు. ఎందుకు చెప్పనా, ఇండియన్ సిటిజనా? ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా హౌ మచ్? 18 lakhs. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్. దాని మీనింగ్ ఏంటి? ఇండియన్ ఇన్కమే కదా. హౌ మచ్ ఇట్ ఈజ్? 18 lakhs. మోర్ దెన్ 15 lakhs ఉందా? ఎస్. డస్ నాట్ పే ట్యాక్స్ ఇన్ అదర్ కంట్రీ. దుబాయ్లో ఉన్నాడు, కానీ దుబాయ్లో ట్యాక్స్ ఉంటుందంటే ఉండదు కదా. దుబాయ్లో ట్యాక్స్ పే చేశాడంటే నో కదా. కాబట్టి హీఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో, మిస్టర్ రమణ ఈజ్ డీమ్డ్ రెసిడెంట్ అండర్ సెక్షన్ 6(1)(a). అండ్ ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ అంటే ఈజ్ ఆర్ఎన్ఓఆర్, స్ట్రైట్ అవే ఈజ్ ఆర్ఎన్ఓఆర్. డీమ్డ్ రెసిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ నో నీడ్ టు డిసైడ్, స్ట్రైట్ అవే ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ఎన్ఓఆర్. మీరు వేరే కంట్రీలో ఉండి ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా మోర్ దాన్ 15 lakhs ఉండి మీరు ఉన్న కంట్రీలో, ఆ కంట్రీలో మీరు ట్యాక్స్ పే చేయకపోతే, ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఇండియన్ ఇన్కమ్ మోర్ దాన్ 15 lakhs ఉండి మీరు ఉన్న కంట్రీలో, ఎగ్జాంపుల్ ఇక్కడ దుబాయ్లో ఉన్నాడు, అక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి ఈజ్ నాట్ పేయింగ్ ట్యాక్స్ దేర్. ఆ కంట్రీలో మీరు ట్యాక్స్ పే చేయకపోతే అప్పుడు మీరు ఇండియాలో 1 day ఉన్నా అసలు లేకపోయినా యు ఆర్ కాల్డ్ యాజ్ డీమ్డ్ రెసిడెంట్ అండ్ స్ట్రైట్ అవే యు ఆర్ కాల్డ్ యాజ్ ఆర్ఎన్ఓఆర్. అండర్స్టూడా? కూల్ డు వన్ థింగ్. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ప్రొవిజన్స్ అన్ని సమ్మరీ రాద్దాం. సమ్మరీ రాస్తే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ, విల్ గెట్ ఎక్సలెంట్ క్లారిటీ. ఈ చాప్టర్ ఇప్పటి వరకు ఏమైతే చెప్పుకున్నామో సమ్మరీ రాద్దాం. సమ్మరీ రాస్తే మాత్రం యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ.
సమ్మరీ రాస్తున్నప్పుడు ఐ నీడ్ యువర్ పార్టిసిపేషన్. వినండి, తర్వాత యూ కెన్ కాపీ. ఈ చాప్టర్ అయిపోలేదు, జస్ట్ అప్ టు నౌ ఐఎమ్ రైటింగ్ సమ్మరీ. ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయిపోయింది, ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయిపోయింది. ఫర్ దట్ వీఆర్ రైటింగ్ సమ్మరీ. ఓకే, నార్మల్గా ఏంటి, మనం నార్మల్గా ఈ హౌ టు అప్లై సెక్షన్ 6(1) to basic conditions, section 6(1) to basic conditions. అంతేనా? ఇవి అప్లై చేసినప్పుడు వీ కెన్ డిసైడ్ రెసిడెంటా నాన్ రెసిడెంటా. అవునా? రెసిడెంట్ అయితే వీ హ్యావ్ టు డిసైడ్ ROR RNOR based on section 6 subsection 6 two additional conditions. అంతేనా? On this we have done question number 1, question number 2. అవి very simple. Come to second one. There are 4 special cases. In these 4 special cases, we have to apply only first basic condition. Apply only first basic condition. What is that? More than or equal to 182 days. అది ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. అంతే, యూ షుడ్ నాట్ గో టు సెకండ్ బేసిక్ కండిషన్. రెసిడెంట్ అయితే మాత్రం వీ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR బేస్డ్ ఆన్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 6 టూ అడిషనల్ కండిషన్స్. ఇది కూడా వెరీ సింపుల్, చాలా సింపుల్. అవునా? నెక్స్ట్, there are two special cases. అక్కడ we have to apply 2 basic conditions, కానీ సెకండ్లో ఏ వచ్చేసి 60 కాదు 120 days. You can apply first condition. What is that? More than or equal to 182. You can apply second condition. సెకండ్లో ఏ వచ్చేసి more than or equal to 120, సెకండ్లో B వచ్చేసి more than or equal to 365. ఫస్ట్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ఆన్సర్? రెసిడెంట్. నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే మాత్రం వీ హ్యావ్ టు డిసైడ్ ROR అండ్ RNOR బేస్డ్ ఆన్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 6 అడిషనల్ కండిషన్స్. ఒకవేళ ఫస్ట్ కండిషన్ నాట్ ఓకే అయితే యూ కెన్ కమ్ టు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఓకే అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రెసిడెంట్. సెకండ్ కండిషన్ కూడా నాట్ ఓకే అయితే వాట్ ఈస్ ఆన్సర్? నాన్ రెసిడెంట్. ఇక్కడ రెసిడెంట్ అయినప్పుడు నో నీడ్ టు డిసైడ్ ROR అండ్ RNOR, స్ట్రైట్ అవే ఈజ్ కాల్డ్ యాజ్ RNOR, ఆల్వేస్ RNOR. ఒకవేళ రెండు నాట్ ఓకే అయితే నాన్ రెసిడెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ దట్? డీమ్డ్ రెసిడెంట్. డీమ్డ్ రెసిడెంట్ అనాలి అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద కండిషన్స్? మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మీ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ ఫారెన్ సోర్సెస్, అంటే సింపుల్ చెప్తున్నాను, ఇండియన్ ఇన్కమ్ మోర్ దాన్ రూపీస్ 15 lakhs ఉండాలి. అండ్ డస్ నాట్ పే ట్యాక్స్ ఇన్ అదర్ కంట్రీ. ఇలా ఉంటే ఇండియాలో మీరు 1 day ఉన్నా అసలు లేకపోయినా యు ఆర్ కాల్డ్ యాజ్ వాట్? డీమ్డ్ రెసిడెంట్, ఆల్వేస్ రెసిడెంట్. రెసిడెంట్ అయినప్పుడు జనరల్గా ఏంటి, మనం ROR RNOR డిసైడ్ చేయాలి, కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్ అవే ఈజ్ ఆల్వేస్ RNOR. అంతేనా? వెరీ సింపుల్ కదా.
నో డిఫికల్టీ అట్ ఆల్, వెరీ సింపుల్. మనం ఇవన్నీ కవర్ అవుతూ కూడా వీ హ్యావ్ డన్ క్వశ్చన్ నెంబర్ 3. డీమ్ రెసిడెంట్కి ఐ హ్యావ్ సెట్ వన్ ఎగ్జాంపుల్, దట్ దుబాయ్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్. తర్వాత వీ హ్యావ్ టు డిస్కస్ ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ హెచ్విఎఫ్, ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ అదర్స్. అవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, అవన్నీ చాలా చాలా సింపుల్గా ఉంటాయి. నో డిఫికల్టీ అట్ ఆల్, వెరీ సింపుల్. ఓకేనా? ఓకే, దెన్ విల్ కంటిన్యూ టుమారో. ఆర్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ హెచ్విఎఫ్ followed by RS in case of company, RS in case of others. Okay, then we'll meet tomorrow. Take care. Bye bye.